వీడియో ప్రూఫ్స్‌తో పక్కా ఎవిడెన్స్ తోటి వచ్చారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక తండ్రిగా. తోటి సోదరీమణులు మీరున్నారు కాబట్టి మీరన్నా సరే గట్టిగా మాట్లాడి కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి జరగకుండా చేయాలన్నది ఆయన ఆవేదన. ఆయన ఒక కన్నీళ్ళు ఒకటే తీసుకురాలేదు. అంత ఆవేదన, అంత భావోద్వేగంతోటి ఆయన చెప్తున్నారు విత్ ప్రూఫ్స్. మీకు ఆధారాలు లేవు అంటారని చెప్పి అవన్నీ ఆయన చూపిస్తున్నారు. ఏం జరుగుతుంది? ఎందుకు ఈ రకంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నదని వాళ్ళు మాట్లాడేది. ఆయన ఏం ప్రూఫ్ చూపించారండి? టీడీపీ నాయకులు అని చెప్పి అక్కడ ఏమైనా పేరు రాస్తుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా బోర్డులు వేసుకుని తిరుగుతున్నారా? మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పంపించారు, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పంపించారు, లోకేష్ గారు పంపించారు అని ఏమైనా ప్రూఫ్ ఉందా? అంటే తెలుగుదేశం పార్టీ చేసిందా లేదా అన్నది కాదు, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అని. అవును, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా అనుకుంటే గత 5 ఏళ్లలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన క్రైమ్ల గురించి మాట్లాడేదమ్మా ఆయనకుందా? ఇంతకు ముందు ఎవరెవరి మీద పోనీ ఎవరో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కార్యకర్తలో లేకపోతే ఆ కుర్రోడు మా ఫలానా సానుభూతి పరుడు అని చెప్పి చెప్తున్నారు కదా, ఏకంగా మా లీడర్ని పట్టాభి గారిని లేకపోతే ఆ సొంత ఎంపీ గారికి లేకపోతే మా దాంట్లోని ఎమ్మెల్యేలని ఒక్కరోజు ఏ కేసులు లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేసి పోలీసుల ద్వారా దౌర్జన్యం చేసి కొట్టిష్టం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం, వైలెన్స్ చేయడం ఇవన్నీ మనం చూడలేదా? వాళ్ళ సొంత పార్టీలోనే ఉన్నారు. ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఎవడో వాళ్ళ డ్రైవర్ని పాసం చేశారు, చంపేసి దళితుల్ని. అంటే ఇప్పుడు నేను కూడా లిస్ట్ చదవమంటే నేను కూడా 5 years నుంచి లిస్ట్ మొత్తం చదవమంటే చదువుతాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను కూడా రాసుకున్నాను ఆ పేర్లు అని చెప్పి. ఖచ్చితంగా చెప్తున్నాను శేఖర్ రెడ్డి గారు, మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చుని జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క రోజు కూడా ఆయన మొహం కూడా చూపించలా. సీఎం అయ్యాక పబ్లిక్ కి ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే ధైర్యం లేని వ్యక్తి. ఈ రోజు మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అటు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిరోజు ప్రతి నిమిషం పబ్లిక్ కి మేము ఉన్నాము అని చెప్పి అందుబాటులో ఉండి ఇప్పుడు మీకు సమస్య వచ్చింది. ఇప్పుడు మీరు నాకు చెప్పారు కదండి, ఆ సమస్య ఆ వీడియోని మీరు ఇప్పుడు ట్విట్టర్లోకి వెళ్ళి లోకేష్ గారిని ట్యాగ్ చేసి పెట్టండి, మీకు అరగంట లోపు రిప్లై వచ్చి రాకపోతే నా పేరు గాయత్రి కాదు. అంటే అంత అవైలబుల్ గా ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా చేస్తాము. నిన్న కూడా లోకేష్ గారు ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఏదో నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తా, ఇదేమి టెస్ట్ మ్యాచ్ కాదు, ఇదేమి 2020 మ్యాచ్ కాదు, ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. పాలిటిక్స్ అనేది ఇప్పటికిప్పుడు మీరు చేసిన అరాచకాలు కానీ, మీరు ఎవరైతే యువతనికి గంజాయి కానీ కల్తీ మద్యం కానీ అలవాటు చేసి యువతిని ఎలా చెడగొట్టారో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆ క్రైమ్ రేట్ ఇప్పటికిప్పుడు మేము వెంటనే రాగానే అదేంటి స్విచ్ కాదు కదండి, ఇలా ఆఫ్ ఆన్ చేయగానే బల్బు వెలిగటం ఆఫ్ అయిపోవడానికి. సో టైం పట్టిద్ది. ప్రతిదీ ఒక తీరు తెన్ను ఒక లైన్ లోకి తీసుకొచ్చుకొని ప్రతిదీ చూసి సమీక్షించడానికి. ఇప్పుడు అనిత గారు ఉన్నారు, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతారు, ప్రతిరోజు అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడ ఇష్యూస్ ఉన్నా సరే మీరు వచ్చి ఇక్కడ పొలం అని చెప్పి డిబేట్ల ముందు పిచ్చివాడు వాగకపోయినా సరే నిజంగానే అలా ఏముంది 1-2 రేపులు జరుగుతాయి అని చెప్పి మేమేం మాట్లాడట్లా బాధ్యత లేకుండా. ఖచ్చితంగా చెప్తున్నాం, ఒకళ్ళకి జరిగినా ఇద్దరికి జరిగినా అది మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఎవరికైనా నష్టమే. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే 100% లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకొని స్ట్రిక్ట్ గా ఒక దారిలోకి తీసుకొచ్చి క్రైమ్ రేట్ తగ్గించే బాధ్యత మాది. అండ్ దీనికి రెస్పాన్సిబిలిటీ 100% తీసుకుంటాం. మీరు ఊరిని డిబేట్ లో ఏదో మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిందా, వర్మ గారు మీరు మెన్షన్ చేశారు, ఈ ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేయలేని పనులన్నీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారు, అటు లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కానీ అని చెప్పి. మరి అవన్నీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయిందో, మేము ఎక్కడైనా తప్పు చేస్తే ఈ రోజు ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము. ఏదన్నా ఆఖరికి నేను రీసెంట్ గా చూసా, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎక్కడైనా సరే అది టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా సరే ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్ గా డిజోన్ చేసుకుంటాం. ఎవరి వల్ల అయినా సరే గవర్నమెంట్ కానీ ఎవరికైనా బ్యాడ్ నేమ్ వస్తే ఎవరైనా సరే లెక్క చేసేది లేదని చెప్పి ఆయన చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లోకేష్ గారు కూడా చెప్తున్నారు. ఎవ్వరు ఇలాంటివి ఏం ఎండోర్స్ చేయట్లా. మీరు గత 5 ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాళ్ళ సొంత ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంత అరాచకంగా ప్రవర్తిస్తే ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఓన్ చేసుకొని లేదు మా సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగితే మేము సర్దిద్దుకోవటం అన్న మాట మీ చెవుల్లో ఎవరైనా విన్నారా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. పైగా ఏం జరిగినా సరే బయటకు వచ్చి టీడీపీ చేసింది, లేకపోతే పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు చేసుకోలేదా, లేకపోతే మీడియా ఇలాంటిది, ఇది ఎల్లో మీడియా, ఈ మాటలు తప్పించి మా సైడ్ ఏదైనా ఉంటే మేము బాధ్యత తీసుకుంటాము, మేము పని చేస్తామని చెప్పిన లీడర్ నాకు చూడండి. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు జనాలు గుర్తుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అడుగు పెట్టాడు తప్పించి 5 ఏళ్ళ నుంచి ఎక్కడ నిద్రపోతున్నాడు ఆయన? 100% చెప్తున్నాం. ఇప్పుడు మేము రాగానే మొత్తం మా కంట్రోల్లోకి వచ్చేసిద్ది, మేము మ్యాజిక్ చేస్తాం, ఏదో మంత్రదండం తీసుకొచ్చి మొత్తం ఇష్యూ అని చెప్పి మార్చేస్తాం అనట్లే కదా. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. మీరు చెప్పిన ప్రతి కంప్లైంట్ తీసుకుంటామండి. మీరు వైసీపీ అయినా కానీ, మీరు స్పీకర్
మీరు అలా అధికార ప్రతినిధి అయినా సరే మీరు ఎంత బాధపడతారో మేము అంతే బాధపడతాం. చిన్న పిల్లలకి జరిగితే అది మా పిల్లైనా మీ పిల్లైనా అంతే బాధ్యతగా తీసుకుంటాం. కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చెప్తున్నాం కదా శేఖర్ గారు, ఓకే వీఆర్ దేర్. కూటమి ప్రభుత్వం ఉంది 100%. రైట్. ఓకే, అరుణ గారు.